complete state. Next 3 months I am going to inaugurate another 1 lakh houses. So June 2nd I have declared 2.5 lakh more houses I am going to give. Till date I have cleared everything. There is no 1 rupee pending in Indirama houses. This is what our commitment. Whatever we commit, we will deliver. If our capacity is not there, we are not going to commit anything. So, I need not to answer TRS. My responsibility to give answer, my people who have elected, who have voted for me. ధాన్యం కొనుక్కుంటే మీరు వాళ్ళ బీజేపీ వాళ్ళ ఎంపీ ముందు వాళ్ళ హౌసెస్ ముందు మీరు పోయిస్తామని కూడా అన్నారు. కానీ వాళ్ళు కాసేపటి క్రితం అరవింద్ రియాక్ట్ అయ్యాడు, ఇది అరిష్టం, అవసరమైతే మీకు చేత కాకపోతే దిగిపోండి, రాష్ట్రపతి పాలన మేము పెడతామని కూడా ఆయన అన్నాడు. కాసేపు ఇప్పుడు మోడీనే దిగమాను, మొత్తం రాష్ట్రంలో ఉన్నాయని నేను కూర్చొని కొనిపిస్తా ఒక్క నిమిషంలో. 12 ఏళ్ళు ఉన్న మోడీ ఏమేలుగా పెట్టిండో వీళ్ళని చెప్పమాను, అరవింద్ గారిని లేకపోతే బండి సంజయ్ గారిని. ఇప్పుడు మాట్లాడేటప్పుడు బుర్ర ఉపయోగించాలి. మోడీ గారు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడా? 12 ఏళ్ళు అయింది, 24 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండా? పేదవాళ్ళ ప్రతి ఖాతాలో స్విస్ బ్యాంకులో నల్లధనం తెచ్చి 15 లక్షల రూపాయలు ప్రతి పేదోడి ఖాతాలు వేస్తా అన్నాడా? వేసిండా? నీ ఖాతాలు పడ్డాయా నరేందర్? పోనీ ఇక్కడ రాములు గారి ఖాతాలు పడ్డాయా? ఆయన కూడా పేద ఆయనే కదా. ఇట్లాంటి ఒక 50 చెప్తా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన అష్యూరెన్సెస్ రైతుల ఆదాయాన్ని 2 ఇంతలు చేస్తా అన్నాడు. చేసిండా? పండించింది కొంటలేడు. తక్షణమే నరేంద్ర మోడీ గారిని దిగిపోమని, రాహుల్ గాంధీ గారిని నా కుర్చీలో కూర్చోబెట్టి ఇవన్నీ ఫుల్ఫిల్ చేపిస్తా. నేను తెలివి తక్కువ మాటలు మాట్లాడితే తెలివిగా జవాబు ఇవ్వడం మాకు రాదని వాళ్ళు అనుకుంటే వాళ్ళ అమాయకత్వం. నువ్వు దిగిపో, నేను చేస్తాను. నువ్వు ఇప్పుడు ఎన్నికైన దానికి 8 మంది ఎంపీలు ఇచ్చారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఏం పని చేస్తారో సమాధానం చెప్పుండ్రు. ఇవాళ 75 లక్షల మెట్రిక్ టన్స్ ఎల్ఎంటీ మనం ప్రొక్యూర్ చేస్తే వాళ్ళు ఎంత కొంటురు? 50 లక్షలు కొంటురు. మిగతా 25 లక్షలు ఎవరింట్లో పోయాలా? ఎవరి నెత్తి మీద పోయాలి? 6-7 వేల కోట్ల రూపాయలు అదనపు భారం ఇప్పుడు అవి కొన్నందుకు. మేము అది భారం అనుకోలేదే, బాధ్యత అనుకున్నాం. రైతులు పండించిన చివరి గింజ వరకు ఒట్లు కొంటామన్నాం, కొన్నాం. మొక్కలు కనీస మద్దతు ధర వాళ్ళు ప్రకటించారు, ఒక్క గింజనన్న కొన్నారా? జొన్నలు కనీస మద్దతు ధర ప్రకటించారు, ఒక్క గింజనన్న కొన్నారా? పొద్దుతిరుగుడు ఇత్తనాలు ఒక్క గింజనన్న కొన్నారా? అంటే ఢిల్లీలో కూర్చొని కనీస మద్దతు ప్రకటించి ఇక మీ సావు మీరు సావు పోండి అని ఇదేం పెద్ద తెలివితేటలు అనుకుంటున్నారా వాళ్ళు? నాకు అర్థం కావట్లేదు. అందుకే చెప్పిన 15 తారీఖు లోపల మా సేకరణ మొత్తం అయిపోద్ది. 75 లక్షల మెట్రిక్ టన్నుల ప్యాడీ కొనకపోతే అప్పుడు చెప్తాం వాళ్ళ సంగతి. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్నిసార్లు పోయి వచ్చినాం ప్రహ్లాద్ జోషి దగ్గరికి, మీరే చూసిండ్రు కదా. సో కిషన్ రెడ్డికి, ధర్మపురి అరవింద్ గారికి, బండి సంజయ్ గారికి బాధ్యత లేదా? రాష్ట్ర ప్రభుత్వంలో రైతులు పండించిన పంట ఇప్పుడు యూరియా ఇంత షార్టేజ్ వస్తుంది. మన రాష్ట్రంలో ఉన్న రామగుండం యూరియా మనకి ఇవ్వకుండా పక్క రాష్ట్రాలకు ఇస్తారు. ఇది న్యాయమా? పోనీ వీళ్ళ చేతగాంతనం కాదా? కనీసం వీళ్ళు 8 మంది ఉండ్రు, పోయో మంత్రి దగ్గర కూర్చొని అయ్యే బయట నుంచి ఇచ్చేది ఇచ్చిపెట్టు, మా రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న రామగుండంలో ప్లాంట్లో ఉత్పత్తి అవుతున్న యూరియా మాదన్న మాకియండి అని అడగాలి కదా. అడిగే ధైర్యం కూడా లేదు కదా. తెచ్చే సంగతి దేవుడు ఎరుగు. ఈడ పొంకనాలు కొడతారేంది? మా దగ్గర పొంకనాలు కొడితే ఏమొస్తుంది? 12 ఏళ్ళు అయింది, 3 సార్లు అయిండు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా. మీరు జవాబు చెప్పకుండా మేము ఏదైనా ప్రశ్నిస్తే మీరు దిగిపోండి మేము చేస్తామని. నరేంద్ర మోడీ గారిని దిగిపోమని ఇమ్మీడియట్ గా రాహుల్ గాంధీ గారిని కూర్చోబెట్టి రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టు ప్రకటింపజేస్తా. ఈ రాష్ట్రంలో పండించిన ప్రతి గింజ కేంద్ర ప్రభుత్వంతో కొనిపించే పని చేస్తా. మోడీ గారిని దిగమని తక్షణమే రాహుల్ గాంధీ గారిని చేద్దాం. ఎట్లా ప్రభుత్వాన్ని ఏ విధంగా నడపాలో నడిపించి చూపిస్తాం. ఏ భాషలు రాసిండు? ఇంగ్లీష్లో రాసిండు రాములు గారు. నాకైతే ఇంగ్లీష్లో వచ్చింది, తెలుగుది రాలే. ఇక ఎవరో రాసిచ్చారు, ఎవరో సంతకం పెట్టారు, ఏం చేస్తాము? అదే ఇంగ్లీష్లో ఉంది సార్, చూసిన ఉత్తమాన్ని చూపిస్తే ఓ పని చేయండి, రాజశేఖరరావు గారికి అసెంబ్లీకి వచ్చినాడు అది ఇచ్చి తప్పులు ఒకటి చదవమని చెప్పిన, రాసుడి సంగతి తర్వాత. కానీ ఎవరో రాపిస్తే శతకాలు పెట్టుడు, నేను అదే చెప్తున్నా కదా. ఇక ఆయన వచ్చి మాకు చదువు నేర్పాలి సకటాయన. ఇప్పుడే చెప్పిన కదా, పక్క రాష్ట్రంతో చర్చలు జరుగుతున్నాయి, తొందరలోనే వాటిని పరిష్కరించుకుంటాం. తప్పకుండా మంచి వార్త మీకు వినిపించబోతున్న తొందరలోనే.
ఆ. అవును, అదే కదా చెప్తున్న, చర్చలు జరుగుతున్నాయని. ఫస్ట్ మాకు పాలమూరు డిండి 100% మాకు ఇస్తే సముద్రంలో పోయే నీళ్ళ గురించి మళ్ళీ మాట్లాడదాం. మా నికర జలాలు ఎట్లా తక్కువ పడతాయి? ఎవరు చెప్పారు తక్కువ పడతాయని? 968 సోదరా, ఒకవేళ మీకు తెలిస్తే మా సంతోషం, తెలియకపోతే తెలుసుకోండి. 968 టీఎంసీలు తెలంగాణకు గోదావరిలో కేటాయింపులు ఉన్నాయి. ఒక్క చుక్క కూడా తగ్గనీయము. 516 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు ఉన్నాయి గోదావరిలో. వాళ్ళు 516 వాళ్ళు ఎక్కడ వాడుకుంటారో వాళ్ళు ఇష్టము. ఇప్పుడు కృష్ణానదిలో బచావత్ ట్రిబ్యునల్ ఇష్యూ మన ట్రిబ్యునల్స్లో పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఎన్ని నీళ్లు, కేసీఆర్ గారు 299 మాకు చాలు, 512 మీరు తీసుకెళ్ళండి అని ఒక మరణ శాసనం రాసిండు. కృష్ణా పరివాహక ప్రాంతానికి శాశ్వతంగా సంతకం పెట్టొచ్చిండు. కేసీఆర్ రాసిన మరణ శాసనాన్ని తిరగరాయాలంటే ఇప్పుడు ఎంత సమస్యగా సంక్లిష్టంగా మారిందనంటే ఇంకా చెప్పలేనంత సంక్లిష్టంగా ఉంది. అందుకే ఈరోజు నికర జలాల కేటాయింపులు పాలమూరు రంగారెడ్డికి 90 టీఎంసీలు, డిండి 20 టీఎంసీలు. మావి మాకు ఎన్ఓసి ఇస్తే అప్పుడు మీ ప్రాజెక్టుల గురించి చర్చ, లేకపోతే చర్చించే సమస్యనే లేదు అనేది మొదటి విషయం. రెండవది, గోదావరిలో నికరంగా తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన 968 టీఎంసీల కేటాయింపులో ఒక చుక్క కూడా కాంప్రమైజ్ అయ్యే క్వశ్చనే లేదు. మన 968 మనం ప్రాజెక్టులు కట్టుకొని మనం వాడుకున్న తర్వాత సముద్రంలోకి పోయే నీళ్ళు ఏం లెక్క అప్పుడు తేలుతుంది. సో మన 968 అనేది మనకు అష్యూర్ చేసుకుంటే మిగిలిన దాని గురించి మళ్ళీ చర్చ చేస్తాం. వాళ్ళు గోదావరి నుంచి తీసుకొచ్చి బనకచెర్లలో పోసుకుంటారా, నల్లమల్ల సాగర్లో పోసుకుంటారా, ఇంకో దగ్గర పోసుకుంటారా, ఇది మన సమస్య కాదు. మన సమస్య ఏంది? మన కేటాయింపులు మనకు ఖచ్చితంగా రావాలి. మనకేం కావాలనో చూడండి. వాళ్ళు ఏం చేసుకుంటారు అనేది మనకెందుకు? పక్కింట్లో కోడి కోసుకున్నారా లేకపోతే కుందేలు కోసుకున్నారా మనకెందుకు? కనీసం మనం పప్పన్నమన్న మనది చక్కగా ఉందా లేదా మనం చక్కదిద్దుకోవాలి. పక్కింట్లో కోడి కూర వాసన వస్తుందని చెప్పి వానింటి మీద బురద పోసి ఇట్లాంటివి కేసీఆర్ కావాలా? ఆయనకి పంచాయతీ తెగొద్దు. ఈ పంచాయతీని అడ్డం పెట్టుకొని రాజకీయంగా ప్రయోజనం పొందాలనే స్వార్థంతో ఉన్నాడు తప్ప నాది సింపుల్. నేను మొదటి నుంచి చెప్తున్నా, నీకు పంచాయతీ కావాలన్నా పరిష్కారం కావాలంటే నేను పరిష్కారం కోరుకుంటా. పరిష్కారం దొరికినప్పుడు పంచాయతీ ఎట్లాగూ ఉంటుంది. పంచాయతీ చేస్తే పరిష్కారం అయితే అని కూడా పంచాయతీ చేసైనా పరిష్కారం చేసుకుంటా. నీళ్ల విషయంలో నాకు చాలా స్పష్టత ఉంది. అది గోదావరి కావచ్చు, కృష్ణా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక్క చుక్క రాష్ట్ర హక్కును వదులుకోము, ప్రతి చుక్క రాబట్టుకుంటాము. మేము చిల్లర పంచాయతీ వీధుల్లో మతి తప్పిన మత్తులో ఉన్న మాటలు నేను మాట్లాడా. నేను వ్యూహాత్మకంగా ఎత్తుగడలతోని మనకు రావాల్సిన ప్రతి చుక్క నీటి హక్కులను నేను కాపాడుకునే బాధ్యత మేమందరం తీసుకుంటాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను నిరంతరం. ఇలా కేంద్ర ప్రభుత్వం మాట చెప్పిందంటే దాని అర్థమైంది ఎవరొత్తిడి ఉంది? కేంద్ర ప్రభుత్వము పాలమూరు రంగారెడ్డికి మీరు ఎన్ఓసి ఇస్తే తప్ప మీరు మాట్లాడడానికి లేదు అని ఇరిగేషన్ యూనియన్ క్యాబినెట్ సెక్రటరీ అన్నాడంటే మా ప్రయత్నం లేకుంటేనే ఆ మాట చెప్పిండా? మీరు చెప్పండి మిత్రం, మీరు కూడా జర్నలిస్ట్లే.